మన పూడిమడక రేవుకి సముద్రంలో కష్టపడి పట్టిన బోట్స్ కష్టాలతో పట్టిన చేపలతో మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాయి. ఈ బోట్స్ ప్రతి పడవకు ప్రతి ఫిషర్మెన్కి ఒక స్టోరీ, ఒక జర్నీ. మళ్ళీ ఒక వీడియో చూడండి. ఇప్పుడే పెట్టిన ఫిషర్మెన్ చూడండి, ఆ చేపలు అయితే ఇప్పటికి ఆక్షన్గా తీసుకెళ్తున్నారు. చూడండి, ఆ బోట్ నుంచి తీయడానికి ఎంత కష్టపడుతున్నారు మీరే చూస్తున్నారు. ఆ ఫిషర్మెన్స్ అయితే ముగ్గురు అయితే కష్టపడితే ఆ బిగ్ క్యాచ్ని అయితే తీసుకెళ్ళి ఆక్షన్కి అయితే పెట్టడానికి చూస్తున్నారు. నీటిలో అయితే కొంచెం ఈజీగా లాగడానికి అవుతుంది కాబట్టి నీటిలోంచి అయితే ఎన్నుకుంటే ఆ మార్గాన్ని. కానీ ఫిషర్మెన్ చేసే కష్టం చాలా ఇబ్బంది, చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఒకసారి అలా చూస్తుంటే మీకు కొంచెం చెప్తాను చూడండి. సముద్రంతో పోరాడి పెట్టిన పెద్ద ట్యూనా చేప ఇప్పుడు ఆక్షన్కి వెళ్తుంది. ఈ ట్యూనాలో ఫిషర్మెన్ కష్టాలు, సముద్రంతో పోరాటం మొత్తం మన జీవితమే ఉంటుంది. ఇలా ఒక ఫిషర్మ్యాన్ జీవితం అయితే చేపతో ముడిపడి ఏదో చూస్తే ఆక్షన్ అయితే అయిపోయిందన్న. చూడండి, అప్పుడే షావుకార్ దగ్గరికి అయితే చేపలు అయితే వేసేయాలన్నమాట. బయర్స్ అయితే కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి అయితే ఫిషర్మెన్స్ తీసుకెళ్ళి ఆడతారు. సో ఇలా మోసినందుకు అయితే 100 రూపాయలు అయితే బయర్స్ అయితే ఇస్తారనమాట. ఎందుకంటే ఆ కష్టం పూర్మర్కి మత్స్యకారులు తెలుసు కాబట్టి ఆ విధంగా మోసి అయితే వాళ్ళకి పెడతారనమాట. ఆక్షన్ అయిపోయాక అయితే ట్యూనాకి బయర్స్ దగ్గరికి వెళ్తాయి అనమాట. కష్ట జీవితంతో కలిసిన ఒక విజయం ఉంటుంది. పట్టడంతో జర్నీ మొదలు, కానీ మార్కెట్ వరకు జర్నీ కంప్లీట్ అవుతుంది అనమాట. ఇది ఫిషర్మ్యాన్ లైఫ్ ఎలా ఉంటుందో మీకు చూపించాను. మరోవైపు అయితే చిన్నపిల్లలు అయితే ఇప్పుడే ఫిషర్మ్యాన్స్కి ఎదిగే అవకాశం అయితే వాళ్ళు పుంజుకుంటున్నారనమాట. ఈ చిన్నపిల్లవాడు చేసిన కొత్త బోట్ చూసారా? సముద్రంపై అతనితో ఆడడం ఒక ఫ్యూచర్ ఫిషర్మ్యాన్ జనరేషన్ ఇప్పుడే తయారవుతుంది. మన ఫిషర్మ్యాన్ బ్లడ్లో సముద్రంలో సర్వైవల్ మరిపోయి వారసత్వం ఉంటుందన్నమాట. చూడండి, చిన్న జరగ్గా ఇంకోవైపు అయితే చిన్న పుల్లిమతి గారు అయితే మరోలా ప్రవర్తిస్తున్నారు. చూడండి, వాళ్ళ పోటీతో చూస్తే నాకైతే ఆశ్చర్యం అయితే అనిపిస్తుంది అనమాట. సముద్రంలో చిన్న ఫిషర్మెన్స్ కూడా పోటీ పడుతున్నారు. జాలాలతో కలిసి నువ్వు నేనని చేపతో పాటడం, కొట్టడం, తట్టుకోవడం అలాంటి అన్నీ ఈజీ కాదు. ఈ పోటీలు ఎక్సైట్మెంట్, సర్వైవల్ రెండు కలుస్తున్నాయి అనమాట. చూస్తాను మీరు చూడండి, ఆ చేపనైతే ఎత్తడానికి అయితే ఆ బుల్లి మీదకి ఎంత అయితే ఆసక్తి చూపిస్తున్నారు. మీకు ఒకసారి లైక్ చూడండి. ఒకవైపు అయితే చిన్న చేపలు హడావిడితే రేవ్ అయితే ఒక అద్భుతంగా మెరుస్తుంది అనమాట. చూడండి, ఆప్షన్ వీడియో చూస్తూ ఉండండి. అలా వాయిస్ ఓవర్ అవ్వకుండా మీకు ప్రతి సన్నివేశం చూపిస్తాను. అలా చిన్న చేపల ఆప్షన్ అయితే అలా చూడండి చివరి దాకా. మూడా కొడుకు డబ్బులు ఇచ్చారా మళ్ళీ అది లేదా అలాగైతే బాబు కొడుకున్నది కాపాడుకమ్మా చాలా మత్స్యకారు బోట్లకి అయితే బోట్లు ఈ విధంగా ఇన్వెంట్ చేస్తుంటారన్నమాట. ఇలా బోట్లు వాటిలో ఎందుకు ఏర్పాటు చేస్తారంటే చిన్న చేపలు అయితే లోపల స్టోర్ చేయడానికి అయితే పెట్టుకుంటారు. చూడండి, ఆ చేపలు తీసుకెళ్ళి ఆప్షన్కి అయితే పెట్టుకెళ్తున్నారు. ఇలా చేపలు అయితే బోట్ లోపల మీరు చూసుంటారు. ఒకసారి చూసుంటే కామెంట్ చేయండి, లేకపోతే ఒకసారి మాతో ఇలా ఎవరికి వారు ఏ పనులు చేస్తూ ఉంటే ఇక్కడ చిన్న మా బాబాయ్ అయితే ఒక చూడండి, వేరు చేసిన తల భాగంలో ఉన్న చిన్న మాంసాన్ని తీసుకుని కవర్లో సర్దుకుని కూరకైతే పెట్టుకెళ్ళే ఆలోచన చేశాడనమాట. ఇలా కొమ్ముకొని తలను వేరు చేసిన తర్వాత వేస్ట్గా పాడేస్తున్న షావుకారులు ఆ తలని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మా బాబాయ్కి మాత్రం బాగా అర్థమైందనమాట. ఎందుకంటే మా మత్స్యకారులకు ప్రతి విషయం, ప్రతి చేప యొక్క గొప్పతనం, ప్రతి చేప మాంసం యొక్క రుచి తెలుస్తుందనమాట. ఆ మాంసం ముక్కని పావుగచ్చి మాంసం ముక్క తీసి కవర్లో సర్దుకొని కూరకట్టుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. ఇలా ఫిషర్మెన్ టెక్నిక్స్ మీరు ఒకటి నిరసనకి చూడండి. మత్స్యకారులు అయితే చేపలు వేట దొరకలేదు. చూడండి, అక్కడక్కడ 1, 2, 3 చేపలు అయితే మాకు దొరికాయి. చూడండి, రేవు మొత్తం ఖాళీగా ఉంది. ఆక్షన్ పెట్టడానికి చేపలు లేవు. ఇలాంటి కొడుకు మత్స్యకారులకి అయితే రేపు చూడండి. ఇలా సాటిస్ అన్న. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.